చూస్తున్నారు. లండన్ సమీపంలో 2 రైళ్లు ఢీకొన్నాయి. లండన్ బెడ్ఫోర్డ్ ఈస్ట్ మిడ్లాండ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే ట్రాక్పై ఢీకొన్నాయి 2 ప్యాసింజర్ రైళ్లు. లోకో పైలట్ ఒకరు దుర్మరణం పాలయ్యారు. 89 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఆ దృశ్యాలు కలిచివేస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. చేరుకొని అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రారంభించింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకదాని ఒకటి ఢీకొన్న పరిస్థితి. రైల్వే గురించి మాట్లాడుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రైల్వే నెట్వర్క్ కావచ్చు, రైల్వేస్గా మాట్లాడుకుంటే దాంట్లో బ్రిటన్ అండ్ బ్రిటిష్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి చోట ప్రమాదం జరగడం అంటే ప్రమాద తీవ్రతను అండ్ ప్రమాదానికి సంబంధించి దాంట్లో ఉన్న లోపాలను బయటపడుతూ ఉంది. ఒకసారి ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ ప్రమాద తీవ్రతను అద్దం పడుతూ ఉంది. అసలు ఏం జరిగిందంటే శుక్రవారం సాయంత్రం బ్రిటన్లోని బెడ్ఫోర్డ్ దగ్గర 2 ప్యాసింజర్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మరణించారని తెలుస్తూ ఉంది. అయితే ఒక మరణం మాత్రం అఫీషియల్గా వినిపిస్తుందన్నమాట. 80కి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఒకరు లోకో పైలట్ ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. రైలు ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 రైళ్లు సెయింట్ పాన్క్రాస్ ఇంటర్నేషనల్ వైపు సౌత్ డైరెక్షన్లో ప్రయాణిస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 5 గంటల 15 నిమిషాల ప్రాంతం సాయంత్రం ఇవి ఒకదానొకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి అంబులెన్స్ చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఎయిర్ అంబులెన్స్ కూడా చేరుకుంది. దాంతోపాటు ప్రత్యేక ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యే బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యని వేగవంతం చేశాయి. రైల్లో ప్రయాణిస్తున్న పీటర్ నాప్ అనే వ్యక్తి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారంటే, ఒక్కసారిగా నేను ముందున్న సీటుపై ఎగిరిపడ్డాను, పొగ కనిపించింది. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఏడుపులు, అరుపులు, గోలలు, ఏడుపులు, అరుపులే, మమ్మల్ని కాపాడాలంటే ఆర్తనాదాలు అక్కడ కనిపించాయి. చాలామంది భయంతో అయోమయంలో ఉండిపోయారు. కొంతమంది ప్రయాణికులకు కాళ్ళు విరిగాయి. ఇంకొంతమందికి తీవ్ర రక్తస్రావం అయిందంటే చెప్పుకొచ్చిన సందర్భం. ఈస్ట్ మిడ్లాండ్స్ రైల్వే చెప్పుకొచ్చిన డీటెయిల్స్ ప్రకారం కార్బీ నుంచి లండన్కు వెళ్తున్న 440 సర్వీస్, నాటింగ్హామ్ నుంచి లండన్ వెళ్తున్న 350 సర్వీస్, ఈ 2 కూడా ఢీకొన్నాయి ఒకదాన్నొకటి. దీంతో లండన్ సెయింట్ పాన్క్రాస్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి అన్ని సర్వీసెస్ని కూడా టెంపరీగా వాళ్ళు మూసేయడం జరిగిందంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఘటనలు గతంలో ఉన్నాయా అంటే కనుక ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏంటంటే, మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రైల్వే నెట్వర్క్స్లో ఒకటి బ్రిటన్. పారిశ్రామిక విప్లవం గుర్తుంది కదా. పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన దేశం ఇది. రైల్వే టెక్నాలజీకి పుట్టినిల్లు ఒక మాటలో చెప్పాలంటే. కానీ అదే బ్రిటన్లో జరిగిన కొన్ని రైలు ప్రమాదాలు మాత్రం ఆ దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచ రైల్వే సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, రైల్వే సేఫ్టీ మెజర్మెంట్స్ని కూడా మార్చేశాయి. ఒక వంతెన కూలిపోవడంతో మొత్తం రైలు నదిలో మునిగిపోయిన ఘటన కావచ్చు, సిగ్నల్ తప్పిదంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం కావచ్చు, అడ్వాన్స్డ్ ఎరాలో, లేటెస్ట్ ఎరాలో కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్తో భారీ విషాదకర ఘటనలు దారితీసాయేమో అని అనిపించేలా కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఈరోజు బ్రిటన్ హిస్టరీలో అత్యంత ఘోర రైలు ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే ఉన్నాయి. ఏదో మేము ముందుకెళ్ళిపోయాం, మేమే తోపులని జబ్బలు చరుచుకునే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కొన్ని మీకు గుర్తుందా, మనం చంద్రయాన్ 3 అనుకుంటాం, మనం చంద్రయాన్ సక్సెస్ అయినప్పుడు అప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ప్రగల్భాలు పలికాడు. మీరు అక్కడికి వెళ్ళడం కాదు, మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న ఆ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటువంటి ప్రమాదాల గురించి కూడా మాట్లాడుకోవాలి. చూడండి, ఒకదానికొకటి ఢీకొంది. మన భారతదేశంలో ఏమైనా జరిగిందా? చెరిగి చాటంత చేసి చాపంత చేస్తారు ఏకంగా. మరి దీనికి ఏమైంది? వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఘటనకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. మీకు ఈ ప్రమాదాల గురించి మాట్లాడాలంటే వాళ్ళ రైల్వే సామ్రాజ్యం ప్రమాదాల చరిత్ర గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి 19వ శతాబ్దానికి వెళ్ళాలి, అక్కడి నుంచి ప్రారంభించాలి. రైల్వే సిస్టమ్ ప్రపంచానికి పరిచయం చేసిన బ్రిటన్ దేశం ఆవిరింజన్లు, ఇనుప పట్టాలు, భారీ వంతెనలు, ఇవి బ్రిటన్ ఇండస్ట్రియలైజేషన్ రెవల్యూషన్కి ప్రతీకలుగా నిలిచాయి. ఇండస్ట్రియలైజేషన్ రెవల్యూషన్కి అయితే టెక్నాలజికల్గా మాట్లాడుకుంటే
టెక్నాలజీ పరంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో సెక్యూరిటీ మెజర్మెంట్స్లో కూడా అంత వేగంగా అభివృద్ధి చెందాల్సిన దేశం అభివృద్ధి చెందలేదని చెప్పి ఆ రోజు తనకి తానే నిరూపించుకుంది, ఈరోజు కూడా ఈ ప్రమాదాలతో నిరూపించుకుంటోంది. 1879 టే బ్రిడ్జ్ డిజాస్టర్ గురించి మాట్లాడుకుంటే స్కాట్లాండ్లోని టే నదిపై నిర్మించిన ఒక భారీ వంతెనది, దాని మీదుగా రైలు వెళ్తోంది ప్రయాణికులతో. అప్పటికే ప్రాంతాన్ని భారీ తుఫాను అతలాకుతలం చేసేసాయి. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. రాత్రి 7 అయింది. ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. వంతెనపై ఉన్న రైలు మొత్తం నదిలో పడిపోయింది. ఆ రైల్లో ఉన్న 75 మంది మరణించారు. ఆ తర్వాత ఘటన గురించి మాట్లాడుకుంటే అది విచారణలో నిర్మాణ లోపాలని చెప్పి బయటపడ్డాయి. బ్రిటన్ వంతెన నిర్మాణ నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ఇక ఆ తర్వాత 1915 క్వింటెన్షియల్ రైల్ డిజాస్టర్. ఇది ఇప్పటికీ బ్రిటన్ హిస్టరీలో అత్యంత ఘోర రైలు ప్రమాదం. అది కూడా జరిగింది కరెక్ట్గా మే 22, అంటే ఈ రోజుకి నెల క్రితం కొంచెం. 1915లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. సైనికుల్ని తీసుకెళ్తున్న ప్రత్యేక రైలు స్కాట్లాండ్లో ట్రావెల్ చేస్తూ ఉంది. సిగ్నల్ ఇబ్బంది వచ్చింది. సిగ్నల్ సిబ్బంది చేసిన పొరపాట్ల వల్ల ట్రాక్పై ఒక రైలు తప్పుగా అక్కడ స్టాప్ చేసేశారు. దీంతో వేగంగా వచ్చిన ఈ సోల్జర్స్ని తీసుకువెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ఈ రైలు కూడా ప్రమాదానికి గురైంది. భోగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెక్కతో తయారైన భోగిలు కాబట్టి అప్పట్లో అవి పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాయి. ఏకంగా ఈ ఘటనలో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మానవ తప్పిదం కారణంగా ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి, మానవ తప్పిదాల కారణంగా ఎంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి, ఇటువంటి పరిణామాలకు దారితీస్తాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంతే. ఇక ఆ తర్వాత 1952 హారో అండ్ వీల్స్టోన్ డిజాస్టర్. అక్టోబర్ 8, 1952లో జరిగింది. ఇది లండన్ దగ్గరలోనే ఒక మంచు కావచ్చు, పొగమంచు, వీటితో కూడిన ఎర్లీ మార్నింగ్ టైం. అది ఒక రైలు రెడ్ సిగ్నల్ పడింది, ఒక రైలుకి రెడ్ సిగ్నల్ని పడింది, అయినా పట్టించుకోలేదు, దాటి ముందుకెళ్ళిపోయింది, ఇంకో రైలు ఢీకొట్టేస్తుంది. అయితే విషాదం అక్కడ తాగిపోలేదు. కొన్ని సెకండ్లకి ఇంకో రైలు కూడా అదే ప్రాంతానికి దూసుకొచ్చింది. 3 రైళ్ళు ఒకదానికి ఢీకొన్నాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఎక్కేశాయి. ఈ ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు, 340 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఇష్యూ తర్వాత ఆటోమేటిక్ ట్రైన్ వార్నింగ్ సిస్టమ్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది బ్రిటన్. ఆ తర్వాత లేటెస్ట్ ఎరా కింద మాట్లాడుకుంటే 1980s గురించి మాట్లాడుకుంటే బ్రిటన్ రైల్వే సిస్టమ్ అడ్వాన్స్మెంట్ అయింది. ప్రమాదాలు అయితే ఆగలేదు. 1988లో క్లాప్హామ్ జంక్షన్ వైరింగ్ పనులు జరిగిన టైంలో చిన్న పొరపాటు భారీ విషాదానికి దారితీస్తుంది. తప్పు సిగ్నల్ సమాచారంతో 2 రైళ్లు ఢీకొన్నాయి, 35 మంది మరణించారు. విచారణలో నిర్వహణ లోపాలు ఉన్న వ్యవస్థలో ఉన్న నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. ఇక ఆ తర్వాత 1997 సౌత్ హాల్ క్రాష్. హై స్పీడ్ రైల్స్ ప్రవేశించిన కాలం అది. టెక్నాలజికల్ పరంగా ముందుకు వెళ్ళింది. ఎంత జాగ్రత్త అవసరమో చెబుతున్న ఘటన ఇది. రెడ్ సిగ్నల్ను గుర్తించలేకపోయింది రైలు, అది కూడా గూడ్స్ ట్రైన్. రెడ్ సిగ్నల్ని గుర్తించలేకపోయింది రైలు, దీంతో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 మరణించారు. ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ దాంట్లో ఉన్న లోపాన్ని ఇంకోసారి గుర్తు చేస్తుంది. 1999 ఇది అడ్వాన్స్డ్ బ్రిటన్ను కుదిపేసిన ఘటన. ఇది లండన్లోని పాడింగ్స్టన్ దగ్గరలో జరిగింది. ఒక ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ ఇది రెడ్ సిగ్నల్ని కూడా దాటేసింది. చాలా రేర్ అని నేను అనగాని అలా ఫ్రీక్వెంట్ అని కూడా అనకపోవచ్చు, కానీ బట్ సిచ్యువేషన్స్ చూస్తే అర్థమవుతోంది. రెడ్ సిగ్నల్ని దాటేసింది, ఎదురుగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ఇంధనంలో ఉంటుంది కదా, అక్కడ ఫ్యూయల్ కారణంగా మంటలు అంటుకున్నాయి. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 31 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్ దాన్ని అప్లై చేసే విధానం అది కాస్త వేగవంతమైంది. 2000లో జరిగిన ప్రమాదం హ్యాట్ఫీల్డ్లో. అక్కడ ఏంటైంది, ట్రాక్లో చిన్న పగుళ్ళు వచ్చాయి, వాటిని గుర్తించలేకపోయారు. దీంతో రైలు పట్టాలు తప్పింది, 4 ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత ట్రాక్ల తనిఖీల విధానం పూర్తిగా మారిపోయింది. ఇక పోర్టర్స్ బార్ అండ్ గ్రేరిగ్ 2007 ప్రమాదాలు. ఇవన్నీ చూస్తే కనుక ప్రతి రైలు ప్రమాదం వెనుక ఒక విషాదం ఉంటుంది, కానీ ప్రతి విషాదం వెనుక ఒక పాఠం కూడా ఉంది. టే బ్రిడ్జ్ కూలిపోవడం నుంచి లార్డ్ గ్రోవ్ అగ్ని ప్రమాదం వరకు బ్రిటన్ రైల్వే హిస్టరీ చెబుతున్న ఒకే ఒక్క సందేశం ఏంటంటే, సెక్యూరిటీ లేకపోతే సేఫ్టీ అనేది ఒకసారి సాధించేది కాదు, ప్రతి ప్రమాదం నుంచి నేర్చుకుంటూ నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన ప్రక్రియ అని చెప్పి. అందుకే ఈరోజు లక్షలాది మంది సురక్షితంగా ప్రయాణిస్తున్న ప్రతి రైలు వెనుక గతంలో జరిగిన ఏదో ఒక విషాదానికి సంబంధించిన గుండెపాఠాలు ఉన్నాయి.
అయితే ఇది బ్రిటన్ను కుదిపేస్తున్న రైలు ప్రమాదాల చరిత్ర గురించి చెప్తున్న ఒక జిస్ట్ మాత్రమే. ఈ కథను కూడా కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కస్ న్యూస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.